డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి పాత్రికేయులు, టెలివిజన్ ఛానళ్ళ ప్రతినిధులు, మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గత 44 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీ చేస్తున్నటువంటి కృషిలో ఈ సంవత్సరం ఒక మలుపురాయిగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ కాన్వకేషన్లో 26వ కాన్వకేషన్ ఇది. 26వ కాన్వకేషన్లో మేము దాదాపు 60,000 డిగ్రీలను అందజేయబోతున్నాం. ఇది ఒక రికార్డ్. గత 44 సంవత్సరాలు ఒక కాన్వకేషన్లో 66,000 డిగ్రీలు ఇవ్వడం అనేటువంటిది జరగలేదు. ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా నేను భావిస్తున్నాను. ఈ కాన్వకేషన్ ఈ నెల 30వ తేదీన విశ్వవిద్యాలయం ఆవరణలోనే భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో ఉదయం 10:30కు మొదలవుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్, అదేవిధంగా మా విశ్వవిద్యాలయ ఛాన్సలర్ అయినటువంటి శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ఈ కాన్వకేషన్కి సంబంధించినటువంటి సభా నిర్దేశం చేస్తారు. అదేవిధంగా ఆయన చేతుల మీదుగా మా విద్యార్థులకు పిహెచ్డి పట్టాలతో పాటు బంగారు పథకాలు, ఇతర బుక్ ప్రైజెస్ వాటిని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. కాన్వకేషన్లో మరొక విశేషం ఏమిటి అని అంటే ఈ కాన్వకేషన్లో చాలా విశేషాలు ఉన్నాయి. దానిలో ఒకటి, తెలంగాణ వాగ్గేయకారుడు, ప్రముఖ కవి అయినటువంటి గోరెట్టి వెంకన్న గారికి గౌరవ డాక్టరేట్ని, హానరస్ కాజాని ప్రదానం చేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది. సో ఆ రోజు 2 హానరీ డాక్టరేట్స్ ఉంటాయి. ఒకటి గోరెట్టి వెంకన్న గారికి డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది. రెండవది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విపరీతమైనటువంటి సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి, ముఖ్యంగా విద్యా వైద్య రంగంలో విశేష సేవలు అందించినటువంటి ప్రేమ్ రావత్ గారికి 2వ డాక్టరేట్ని మేము ఆ రోజు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కాన్వకేషన్లో ముఖ్య అతిథిగా ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా కంజీలాల్ గారు పాల్గొంటారు. వారు కాన్వకేషన్ అడ్రస్ని డెలివరీ చేస్తారు. కాన్వకేషన్ నా అధ్యక్షతన, వైస్ ఛాన్సలర్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ కాన్వకేషన్లో ఇందాక చెప్పినట్టుగా ప్రధానమైనటువంటిది ఏంటంటే ఒక 60,288 డిగ్రీలను ఈ కాన్వకేషన్లో ప్రదానం చేయబోతుంది. ఇప్పటి వరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చాలా అట్టడుగు వర్గాల వారికి, డైరెక్ట్గా చదువుకునేటువంటి అవకాశాలు లేనటువంటి అండర్ ప్రివిలేజ్డ్ అనే ఎవరినైతే అంటామో అటువంటి వారికి, బడుగు బలహీన వర్గాల వారికి ఒక గొప్ప విద్యా వేదికగా ఉన్న సంగతి మీకు తెలుసు. దాదాపు